guys, welcome back to my channel. Tells your name is Siddharth. We are going to discuss about TCC Technical Certificate Course ఎగ్జామ్. సో దీంట్లో వచ్చేసి నేను మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా గైస్. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. సో ఈరోజు మనం లోవర్ గ్రేడ్ పేపర్ 1 గైస్, డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్. సో దీన్ని ఎలా డ్రా చేయాలి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళాలి మీరు, అవన్నీ చెప్తా గైస్. చలో మరి. సో గైస్, ఈ డ్రాయింగ్కి ఏ మెటీరియల్ తీసుకెళ్లాలో నేను చెప్తా, వినండి. స్కేల్, డ్రాయింగ్ పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్. సో ఇప్పుడు మనం పేపర్ చూద్దాం రండి గైస్. సో గైస్, టైం 2.5 hours గైస్. మార్క్స్ 50 marks, మినిమం పాస్ మార్క్స్ 20. సో draw the given design in double of its size with free lines of equal thickness. సో మనకిచ్చిన ఈ యొక్క డయాగ్రామ్ ఉందా, మనకిచ్చిన ఆన్సర్ షీట్లో దీన్ని మనము డబుల్ చేయాలి గైస్. విత్ థిక్ గుండే లైన్తో చేయాలి గైస్, డార్క్గా వేయాలన్నమాట. కరెక్ట్ ఎన్లార్జ్మెంట్, ఫైన్ lines and neatness will get more value. Use only pencil paper size 1/4 of the drawing sheet. సో మనకిచ్చే ఆన్సర్ షీట్ పేపర్ సైజ్ 1/4. సో ఇప్పుడు దీన్ని, ఈ డ్రాయింగ్ని డబుల్ ఎలా చేయాలో గ్రిడ్ మెథడ్ నేను మీకు చెప్తా గైస్, వినండి. సో గైస్, నేనైతే ఈ స్క్వేర్ వేసుకున్నా. ఈ స్క్వేర్ ఎలా వేయాలో నేను సింపుల్గా చెప్తా, వినండి గైస్. సో ఇలా మనకైతే ఇక్కడ ఎడ్జ్ నుంచి తీసుకుంటే పైనకి ఈ ఎండ్ వరకు మనకు 10 centimeters వస్తుంది గైస్. ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో నెక్స్ట్ హారిజాంటల్గా వచ్చేసి మనకు 11 centimeters వస్తుంది గైస్. ఈ ఎడ్జెస్ ఉంటాయి, ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకు 11 centimeters వస్తుంది. ఈ స్క్వేర్ ఎలా వేయాలంటే ఫస్ట్ 4 sides మనం మార్క్ చేసుకున్నాం కదా, 1 2 3 4 sides మార్క్ చేసుకున్నాం కదా. సో దీన్ని నేను అవుట్ సైడ్ వేసి చూపిస్తా, ఎక్స్ట్రా లైన్స్. సో మీకు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి సో ఉన్న లైన్స్ మీదనే చూపిస్తా, చూడండి గైస్. సో ఇప్పుడు ఇలా మనకు హారిజాంటల్ ఎంత వచ్చేసింది గైస్, 11 centimeters కదా. సెంటర్ పాయింట్ ఏంది, ఇది కదా. సో ఇక్కడ మనం 11 centimeters అంటే మనం ఎంత తీసుకుంటే 11 centimeters, 5.5 తీసుకుంటే 11 centimeters వస్తుంది. సో ఇది సెంటర్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇటు 5.5, ఇది ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకు ఇటు 5.5, ఇది ఎండ్ అయిపోతుంది. 11 centimeters ఫస్ట్ ఈ డౌన్ సైడ్ లైన్ క్లియర్. సో నెక్స్ట్ మనకు వర్టికల్గా ఎంత వచ్చింది గైస్, 10 centimeters కదా. ఇక్కడ నుంచి స్ట్రేట్గా పెట్టి ఇది 10 centimeters లైన్ని డ్రా చేసవచ్చు. సెకండ్ లైన్ కూడా వచ్చేసింది గైస్, థర్డ్ లైన్. సో ఈ థర్డ్ లైన్ రావాలంటే ఫస్ట్ మనం వేసిన లైన్ నుంచి ఇక్కడ నుంచి 10 centimeters ఇక్కడ ఒక మార్క్ చేయండి గైస్. సో ఇక్కడ ఒక మార్క్ ఉంటుందిగా. సో సేమ్ మార్క్ మళ్ళీ ఈ సైడ్ చేసుకోండి గైస్, 10 centimetersకి ఎండ్. సో ఆ 2 marks ఉంటాయి కదా మనకు, ఆ 2 మార్క్స్ని జాయిన్ చేసాను గైస్. ఎలా అంటే ఇక్కడ నుంచి 11 centimeters వచ్చింది కదా. సో ఇలా రెండింటిని జాయిన్ చేసేస్తే మనకు థర్డ్ లైన్ వచ్చేసింది. సో ఇప్పుడు 4th లైన్ కదా. సో 4th లైన్ వచ్చేసి ఇక్కడ 11 centimeters ఆల్రెడీ మనం ఇక్కడ ఒక మార్క్, మళ్ళీ ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటుంటే స్ట్రేట్ ఇది మనకు రావాల్సింది ఎంత, 10 centimeters. సో ఈ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో దీని తర్వాత మనము 1 centimeter తీసుకుందాం బాక్సెస్. చలో ఎలా తీసుకోవాలో నేను చెప్తా, కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ మనకు లైన్ కనిపిస్తుంది కదా. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా తీసుకోండి గైస్. సేమ్ ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలానే సేమ్, ఇలానే కింద, ఇలానే ఇక్కడ వేసుకోవాలి గైస్.
1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 10 11. సో మనం ఈ అన్ని డాట్స్ పెట్టుకున్నాం కదా గైస్. సో వీటిని జాయింట్ చేయాలన్నమాట గైస్, లైక్ దిస్. ఇక్కడ చూడండి గైస్, సేమ్ జస్ట్ ఇలా జాయింట్ చేయాలి. నెక్స్ట్ హారిజాంటల్గా కూడా సేమ్ జాయింట్ చేయాలి గైస్. 2 పాయింట్స్, 1 పాయింట్ 2 పాయింట్స్. సో అంతే. గ్రిడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఇక్కడ నంబర్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో లెవెల్ బాక్సెస్ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలానే మనము దీన్ని డబుల్ చేసుకోవాలి. అంటే మన ఆన్సర్ షీట్లో ఇక్కడ మనము 1 సెంటీమీటర్ తీసుకున్నాం కదా, మన ఆన్సర్ షీట్లో 2 సెంటీమీటర్ తీసుకోవాలి గైస్. 2 సెంటీమీటర్ తీసుకుంటే ఇదే బొమ్మ అక్కడ డబుల్ అవుతుంది. చలో మనం ఇప్పుడు ఆన్సర్ షీట్లో గ్రిడ్ వేద్దాం రండి గైస్. సో గైస్, మీరు తీసుకున్న మెజర్మెంట్ని బట్టి దీంట్లో ఆఫ్ తీసుకోండి, దీంట్లో ఆఫ్ తీసుకుంటే మనకేంటంటే సెంటర్ పాయింట్ వస్తుంది. చూడండి ఒక్కసారి, ఇది ఆఫ్, ఇక్కడ సెంటర్ పాయింట్ అన్నమాట గైస్. సో ఇప్పుడు మనం వేసిన క్వశ్చన్ పేపర్లో 1 సెంటీమీటర్ తీస్తున్నాం కదా గైస్, ఒక బాక్స్ 1 సెంటీమీటర్. సో ఇక్కడ ఏం చేయాలంటే 2 సెంటీమీటర్స్ తీసుకోవాలి గైస్. ఇప్పుడు ఇలా వచ్చేసి మనకు 10 ఉంది కదా, వర్టికల్గా 10 సెంటీమీటర్స్ కదా. సో ఇక్కడ మనము 20 తీసుకోవాలి. సో 20 అంటే సెంటర్ మనకి ఏమొస్తుంది, 10 వస్తుంది. సో మార్క్ చేసుకోండి. సేమ్ ఇక్కడ మనము లెవెల్ సెంటీమీటర్స్ అంటే మనకు 22 వస్తుంది గైస్. సో లెవెల్ సెంటీమీటర్స్ తీసుకోవాలి ఇక్కడ మార్క్. సో ఇప్పుడు ఇదే ప్రాసెస్ సేమ్ ఒక స్క్వేర్ వేసుకోవాలి గైస్. మళ్ళీ ఇక్కడ లెవెల్ సెంటీమీటర్స్ జాయిన్ చేస్తాను లైట్గా గైస్. నేను మీకు కనబడడం కోసం డార్క్ చేస్తున్నా గైస్, జస్ట్ మీరైతే లైట్గా వేయండి. సో ఇక్కడ కూడా సేమ్ లెవెల్. జాయిన్ చేసేయండి గైస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్క్వేర్ని తీసుకుందాం గైస్. సో ఇక్కడ నుంచి మనకు 10 సెంటీమీటర్స్ ఫస్ట్. సో డన్. సో ఈ లైన్ని ఎరేజ్ చేసేయండి గైస్. ఇది ఏదైతే కనిపిస్తుందో మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఈ స్క్వేర్లో మనం వేయాలి గైస్, డబుల్ ఎక్స్పెండ్ అయిపోయింది. సో ఇలా ఒక స్క్వేర్ని డ్రా చేసుకోండి గైస్. ఇలా వచ్చేసి మనకు 22 సెంటీమీటర్స్, ఇలా వచ్చేసి 20 సెంటీమీటర్స్. సో మనకైతే ఒక స్క్వేర్ అయితే అయిపోయింది. సో మనం లాస్ట్ టైం 1 సెంటీమీటర్ ఇచ్చాం కదా, ఇప్పుడు 2 సెంటీమీటర్ ఇచ్చి సేమ్ ప్రాసెస్ గైస్ చూడండి. సేమ్ 2 సెంటీమీటర్స్, 6 8 10 12 14 16 18 20. సేమ్ ఇటు సైడ్ కూడా గైస్ 2 4 6 8 10 12
14, 16, 18, 20. సో ఇటు సైడ్ వేసినట్టు సేమ్ ఇక్కడ వేయాలి గైస్. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. మళ్ళీ సేమ్ ఇటు సైడ్. సో మీరు వచ్చేసి లైట్గా వేయండి గైస్. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. డన్. సో ప్రాసెస్ తెలిసి సేమ్ జాయింట్ చేసేయండి గైస్. సేమ్ మళ్ళీ అప్పటి నుంచి కూడా సేమ్. ఇట్లా అయితే మనకు గ్రిడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. సో మనము క్వశ్చన్ పేపర్ మీద వేసుకున్న నంబర్స్ సేమ్ ఈ గ్రిడ్లో కూడా వేసుకోవాలి గైస్. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? సో ఇప్పుడు డ్రా చేయడం స్టార్ట్ చేద్దాం గైస్. రండి చాలు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్లో ఉన్నట్టే ఇక్కడ డ్రా చేస్తే వచ్చేస్తుంది గైస్. జస్ట్ ఇక్కడ స్టార్టింగ్ 6 నెంబర్లో ఉంది. సేమ్ ఇంతే గైస్. మీరు గ్రిడ్ వేసుకున్న తర్వాత మీరే ఆటోమేటిక్ చేసుకోవచ్చు గైస్. వన్స్ గ్రిడ్ పడిపోయిన తర్వాత ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మీరే వేసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు చూడండి గైస్ నేను చేస్తున్నాను. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up that's a fact. Never looking back, I'm a... సో గైస్ ఇలా మీరైతే ఫస్ట్ స్కెచ్ అయితే కంప్లీట్ చేసుకోండి గైస్. దాని తర్వాత ఒక్కసారి మంచిగా ఎరేజ్ చేసేయండి, గ్రిడ్ని మొత్తం ఎరేజ్ చేసేయండి గైస్. సో గైస్ ఇది ఫైనల్ అవుట్పుట్ కదా. సో ఒక 6B ఆర్ 8B పెన్సిల్ తీసుకోండి. ఇట్లాంటి ఒక టిష్యూ పేపర్ ఆర్ మీ దగ్గర ఏదైనా పేపర్, ఎందుకంటే కింద బ్లాక్గా పేపర్ ఖరాబ్ కాకుండా ఇట్లా పెట్టుకోండి గైస్. సో ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఏంటంటే ఇలా వచ్చేస్తుంది గైస్. ఓకేనా? ఇలా మెల్ల ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఇటు నుంచి పోతే మొత్తం ఇంకా షేడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఇక్కడ నుంచి రండి గైస్. చలో మరి ఇప్పుడు మనమైతే ఫైనల్ ఇచ్చేద్దాం. Keep my head up when I act, head up that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up staying strong, always moving on. సో గైస్ ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరైతే నీట్గా నిదానంగా మంచిగా వేయండి గైస్. సో గ్రిడ్ అయితే ఫైనల్గా ఎరేజ్ చేయండి. వేసేటప్పుడు లైట్గా వేయండి గైస్. సో వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎగ్జామ్ రాస్తున్న మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి గైస్. సో గైస్ ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నా. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. చలో బాయ్ బాయ్.